సమస్యల గురించి చెప్పాము. అక్కడ కల్వర్ట్ దగ్గర మిషన్ భగీరథి పైప్ కోసం పలగొట్టి మళ్ళీ దాన్ని ఫిల్ చేయలేదు. ఇప్పుడే మున్సిపల్ కమిషనర్కి ఆదేశాలు ఇచ్చి ఆ కల్వర్ట్ పూర్తి చేయమన్నాము. ఇక్కడ ఒక ఓపెన్ జిమ్ కావాలన్నారు, డ్రైనేజ్ ఒకటి కావాలన్నారు, రోడ్లు కూడా మరమ్మతు చేయడానికి వారికి ఆదేశాలు ఇచ్చారు. ఇక్కడ ఈ వార్డులో తిరిగినప్పుడు చాలా మటుకు ఇల్లులన్నీ కూడా ఖాళీలు ఉన్నాయి. ఖాళీలు ఎందుకు ఉన్నాయని అడిగితే, సార్ ఇక్కడ ఉద్యోగ అవకాశాలు తక్కువైపోయినాయి, అందు గురించి మాకు ఇక్కడ ఇబ్బంది ఉందని చెప్పి ఇక్కడ నాయకులందరూ కూడా చెప్తారు. నేను మొన్న కూడా చెప్పిన, ముఖ్యమంత్రి గారితో మాట్లాడినాం. ఇక్కడ ఈ ప్రాంత ప్రజలకు కొత్త గనులు కావాలంటే టెండర్లో ఆక్షన్లో పార్టిసిపేట్ చేసి గనులు తీసుకున్నప్పుడే ఇక్కడ ఉద్యోగ అవకాశాలు వస్తాయి. కార్మికులకు నేను కార్మిక శాఖ మంత్రి అయిన తర్వాత ఇక్కడ ప్రత్యేకంగా సింగరేణి సంస్థలో అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉన్నారు. వారికి కూడా వేతనాలు పెంచే అవసరం ఉన్నది. నేను ఎమ్మెల్యేగా అయినప్పుడు అప్పుడు మొదలే చెప్పాను, ఇక్కడ కాంట్రాక్ట్ ఉద్యోగస్తులకు అందరికీ కూడా వేతనాలు పెంచేది అవసరం. మినిమం వేజెస్ కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 5 సంవత్సరాలు మినిమం వేజెస్ పెంచలేదు. దాని కోసం కూడా ఒక క్యాబినెట్ సబ్ కమిటీ వేసి నేను మంత్రి అయిన తర్వాత నిన్న క్యాబినెట్ మీటింగ్లో కూడా వారి కొందరు నాయకులతో మంత్రులతో చర్చించి తొందరలోనే మినిమం వేజెస్ పెరిగేలాగా చూస్తామని చెప్పి ప్రభుత్వం తరఫు నుంచి ఇక్కడ ప్రజలకు అందరికీ కూడా చెప్పడం జరుగుతుంది. దాంతోపాటు మినిమం వేజెస్ ఒకవైపు, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కి ఒకవైపు, గిగ్ వర్కర్స్కి ఒకవైపు, అంటే కార్మికులు ఎక్కడున్నారో వాళ్ళందరికీ కూడా భద్రత కల్పిస్తూ, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ, వారి హక్కులు మినిమం వేజెస్ హక్కులు కల్పిస్తూ, ఇవన్నీ కూడా బాధ్యత నా పైన ఉంది. నేను డెఫినెట్లీ త్వరలోనే ఈ 4-5 నెలలలో ఈ సమస్యలన్నీ కూడా పూర్తి చేసుకుందాము. దాని తర్వాత ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఫస్ట్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ మన తెలంగాణలో వచ్చింది, మన మందమరిలో. అందరికీ ఇదే చెప్తున్నాను, ఉపయోగించుకోండి దాన్ని. మన నాయకులందరూ కూడా మీరు ఇక్కడ ఎవరు ఉన్నారో అక్కడ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పంపించి వారందరికీ కూడా మంచిగా స్కిల్స్ నేర్పిస్తే ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. స్కిల్స్ లేకుంటే ఉద్యోగ అవకాశాలు తక్కువైపోతాయి. మీరందరూ కూడా ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని సరిగా ఉపయోగించుకోండి. నేను కూడా కొత్త గనులు తీసుకొచ్చి ఇక్కడ ఉపాధి అవకాశాలు కల్పిస్తానని చెప్పి మీ అందరికీ భరోసా మళ్ళీ ఒకసారి 6 నెలల తర్వాత మళ్ళీ ఈ వార్డుకు వస్తాను. వచ్చి ఇక్కడ వీళ్ళందరూ ఇప్పుడే సమస్యల గురించి ఏదైతే చెప్పినారో పనులు మంచిగా అయినాయా లేదా అని చెప్పి రివ్యూ కూడా తీసుకోబడుతుంది.